Hi dear students, welcome back to NEET and ఛానల్ NEET యూజీ 2024-25. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఎలాంటి న్యూస్ రావట్లేదు అని మనం అనుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఒక న్యూస్ వచ్చింది కౌన్సిలింగ్ సంబంధించి. అండ్ అదేవిధంగా కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ కావాలి, స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు కంప్లీట్ కావాలి అనేది ఎంసీసీ వెబ్సైట్లో అయితే వాళ్ళు షెడ్యూల్ మొత్తం పెట్టడం జరిగింది. చూసే ముందైతే నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా మీకు కౌన్సిలింగ్లో చాలా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్గా నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అండ్ మెంటర్షిప్లో చేరండి, అది మీ చాయిస్. సో ఇంకా ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీలో ఒక రూల్ అయితే తెచ్చారు. ఏంటంటే ఇన్ని రోజులు మనకు ఈడబ్ల్యూఎస్ కేవలం గవర్నమెంట్ కాలేజీలో మాత్రమే, కొన్ని కాలేజీలో మాత్రమే ఉండేది ఈడబ్ల్యూఎస్. సో ఇప్పుడైతే 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలి అని చెప్పి రూల్ అయితే ఉంది. సో ఆ రూల్ ఈసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అయితే చెప్పారు. సో అదేంటంటే ప్రతి కాలేజ్లో మైనార్టీ కాలేజీలు తప్పించి గవర్నమెంట్, ప్రైవేటు ప్రతి కాలేజీలో 10% సీట్లు ఈడబ్ల్యూఎస్ అంటే ఓపెన్లో వెనుకబడిన వర్గాలకి, అంటే ఆర్థికంగా బలహీనమైన వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ప్రతి కాలేజీలో 10%, అంటే వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది ఇది ఇంప్లిమెంటేషన్ జరిగితే. అండ్ ఎవరు సీట్లు పోతాయి ఏంటి అనేది ఆ తర్వాత మనం సీట్ మ్యాట్రిక్స్లో అదంతా చూడొచ్చు. సో మొత్తానికైతే 10% ప్రతి కాలేజీలో కొత్తగా క్రియేట్ చేసి ఇస్తారా ఏంటి అనేది చూడాల్సి అవుతుంది. కాకపోతే ప్రతి కాలేజీలో 10%, ఉన్న సీట్లలో 10% ఇవ్వడం అనేది వాళ్ళకు ఓపెన్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వారికి మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి. అండ్ అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకు ఎంసీసీ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఏంటంటే మనకు ఫస్ట్ రౌండ్ 21 to 29 కౌన్సిలింగ్ అయిపోవాలి స్టేట్స్లో కూడా. అండ్ 5th వరకు కాలేజీలో జాయినింగ్ అయిపోవాలి. సెకండ్ రౌండ్ 11th to 20 సెప్టెంబర్ కౌన్సిలింగ్ అయిపోవాలి, వాళ్ళకి సంబంధించి అలాట్మెంట్ అంతా. అండ్ 26 సెప్టెంబర్ వరకు కాలేజీలో జాయిన్ అయిపోవాలి. అండ్ థర్డ్ రౌండ్ అయితే ఈ అక్టోబర్ 3rd అక్టోబర్ టు 12th అక్టోబర్ అండ్ 19th అక్టోబర్ వరకు జాయిన్ అయిపోవాలి కాలేజ్లో. అండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 21 to 25 అక్టోబర్ అండ్ 30 అక్టోబర్ వరకు జాయిన్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ క్లాసెస్ అయితే అక్టోబర్ మిడ్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. చివరి రౌండ్ జరిగే స్టేజ్లోనే జాయిన్ అయిపోతూ ఉంటారు. సో మొత్తానికైతే అక్టోబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చివరి వీక్ వరకు. చాలా ఫాస్ట్గా కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. అండ్ ఏపీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. రూల్స్ అవన్నీ ఫైనల్ చేయడానికే వాళ్ళైతే ఆగారు. అండ్ ఇప్పుడు ఒక రూల్ అయితే ఇంపార్టెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. తెలంగాణలో చేయలేదు, ఇది కేవలం 7 కాలేజీలోనే ఇచ్చారు, కానీ ఏపీలో మాత్రం అన్నిట్లో చేస్తున్నారు. ఈ డిసిషన్ అయితే బిగ్ డిసిషన్ అని చెప్పొచ్చు.